హాయ్ గైస్, ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర చిన్న ఇష్యూ జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. పోలీసులు మెడికల్ స్టూడెంట్స్ మీద దాడి చేయడం ఇలాంటి న్యూస్ వస్తుంది. వాళ్ళని కింద పడేసి లాగారనేసి, కాలుతో తొక్కారనేసి ఈ న్యూస్ అంతా వస్తుంది. ఒకసారి వీడియో చూడండి. అసలు ఇక్కడ ఇష్యూ ఏంటి, అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఈ విషయం గురించి కొంచెం క్లియర్ గా చెప్తాను. ఒకసారి చూడండి, ఆ ప్రాబ్లం మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్, ఈ స్టూడెంట్స్ విదేశాల్లో డిగ్రీ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత భారతదేశంలో ప్రాక్టీస్ చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి నిర్వహించే ఎఫ్ఎంజి పరీక్షలో క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఏపీఎంసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కి రిజిస్ట్రేషన్ కోసం సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. ఈ క్వాలిఫై అయింది అండ్ ఆ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫికేషన్ కోసం అక్కడ ఇస్తారు. ఆ తర్వాత ఏపీఎంసి డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసి వీళ్ళ రిజిస్ట్రేషన్ కి ఓకే చేస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ జారీ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళేసి ఎక్కడైనా కూడా హాస్పిటల్స్ లో కానీ వీళ్ళ మెడికల్ ఫీల్డ్ లో వీళ్ళు ట్రైనింగ్ కానీ లేదా ఉద్యోగాలు కానీ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రాసెస్. ఇక్కడ పాయింట్ ఏమంటే, ఏపీఎంసీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కి ఈ రిజిస్ట్రేషన్ కోసం అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి చాలా లేట్ చేస్తున్నారు అనేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. స్టైఫండ్ ఇచ్చే అమౌంట్ కూడా ఇంకా ఇవ్వడం లేదు, చాలా చాలా లేట్ చేస్తున్నారు అనేసి కూడా వీళ్ళు రెండో పాయింట్ చెప్తున్నారు. అదే కాకుండా ఈ ధర్నా చేస్తా ఉంటే పోలీసులు కొంచెం మిస్బిహేవ్ చేశారనేసి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. గవర్నమెంట్ త్వరగా స్పందించి వీళ్ళకి ఈ సమస్యలు త్వరగా తీర్చాలని కోరుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇది కొత్తగా గవర్నమెంట్ కి ఒక తలనొప్పిగా మారకూడదు అనేసి కోరుకుందాం.